భైరవం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. ఈ సినిమా సూరి నటించినటువంటి ఈ సినిమా గరుడన్కి రీమేక్. ఇక ఈ సినిమా క్యాస్ట్ అదంతా చూద్దాము. ఒకసారి తమిళ్లో ఎవరు చేశారో చూద్దాము. తమిళ్లో విడుదల 1, విడుదల 2లో హీరో నటించిన సూరి కమెడియను పనివాడి పాత్రలో నటించగా, అదే పాత్రని తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అద్భుతంగా పోషించగా, తమిళంలో శశికుమారును తర్వాత మన ఇంకొక నటుడైనటువంటి లీడ్ రోల్స్ చేసే ఉన్ని ముకుందన్, అంటే మనకు మలయాళంలో ఈ అనుష్క పక్కన హీరోగా కూడా తెలుగులో యాక్ట్ చేసినటువంటి ఉన్ని ముకుందన్ చేసిన పాత్రల్ని తెలుగులో నారా రోహిత్, మంచు మనోజ్లు సమర్థవంతంగా పోషించారు. ఇక ఆర్వి ఉదయ్ కుమారు, వడివుక్కరసి, తర్వాత శమంతకమణి చేసిన పాత్రలు రేవంతి శర్మ వీళ్ళందరూ నటించినగా, శశివద తదితరులు నటించగా, మనకి తెలుగులో జయసుధ, ఇంకా చాలామంది ప్రముఖులు మనకు లోహిత్ శ్రీవాత్సవ్ తదితరులు నటించారు. సో ఈ సినిమా తమాషా ఏంటంటే, ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి తమిళ్లో వచ్చేసి 31 మే 2024 అయితే, తెలుగులో ఆల్మోస్ట్ అదే డేట్లో ఒక్కరోజు ముందు 30 మే 2025న ఈ సినిమా విడుదల కావడం విశేషం. అంటే తమిళ్కి తెలుగు రీమేక్కి దగ్గర కేవలం ఒకే ఒక రోజు తేడా, అంటే 1 ఇయర్ లోపే అనమాట. అది 31 మే 2024 అయితే, ఇది 30 మే 2025 కావడం ఒక విశేషం. ఈ యాక్షన్ డ్రామా సినిమాని ముందుగా బెల్లంకొండ సురేష్ చూసి ఈ సినిమా తన బాబుకు బాగుంటుందని చెప్తే, విజయ్ కనకమేడల అనేటువంటి డైరెక్టర్, అంతకుముందు ఉగ్రం, నాంది, ఫస్ట్ నాంది, మరి మన నగ్నంగా మన ఈయనని నల్లరి నరేష్ని చూపించి అదే హింసించినటువంటి సినిమా, అప్పటిదాకా కామెడీ ముద్రలో ఉన్నటువంటి ఒక చట్రంలో ఇరుక్కుపోయినటువంటి నరేష్ని నాందితో ఒక్కసారిగా సక్సెస్ఫుల్ హీరోగా, సీరియస్ హీరోగా, ఆయనలో ఒక సీరియస్ హీరోని చూసినటువంటి విజయ్ కనకమేడల, తర్వాత ఉగ్రంలో కూడా మరి ఇంకొక సీరియస్ పోలీస్ ఆఫీసర్గానే అతన్ని చూపించినటువంటి డైరెక్టరు మూడో సినిమాని రీమేక్ ఎంచుకున్నాడు గరుడన్ రూపంలో. సో ఈ సినిమా 2 గంటల 35 నిమిషాల నిడివితో ఏ సర్టిఫికేట్తో, అంటే అడల్ట్ సర్టిఫికేట్తో వచ్చింది. 30 మే 2025న ఇందాక చెప్పినట్టుగా విడుదలైనటువంటి ఈ సినిమా మంచు మనోజ్కి ఒక అద్భుతమైన ఇమేజ్ తెచ్చే సినిమా. ఎందుకంటే ఆయనకు పర్సనల్ దాంట్లో కొంచెం వివాదాల్లో ఉన్నటువంటి మంచు మనోజ్కి ఓ రకంగా ఒక కంబ్యాక్ ఫిలిం అని చెప్పుకోవాలి ఈ సినిమా. అతని పర్ఫార్మెన్స్ కూడా ఆ రకంగా బేస్ వాయిస్తో నీడు చెప్పింది చెయ్యి అన్న టైప్లో మాట్లాడుతూ అసలు చాలా ఆకట్టుకునే విధంగా యాక్ట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అని అతని మీద ఫస్ట్ పడేది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు పడుతుంది. అతనికి ఎటువంటి స్టార్ అని పడదు. తర్వాత నారా రోహిత్కి ఎటువంటి స్టార్ అని పడదు. కానీ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అని చెప్పడింది. అతను అంతకుముందు వేదంలో అల్లు అర్జున్తో కూడా సగ భాగంగా క్రిష్ డైరెక్షన్లో సమజోడీగా నడిచిన విషయం మనందరికీ తెలిసిందే. మరి అతనికి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర దొంగది మన్మథ రాజా అనే పాట ఉన్నటువంటి సినిమా. సో ఆ సినిమాలో హీరోగా సక్సెస్ఫుల్గా అయినా ఎందుకు పెద్దగా ఆడలేదు ఆ సినిమా. ఆ తర్వాత 2-3 సినిమాలు కొంచెం అక్కడక్కడ పలకరించిన, మంచి ఫైట్ మాస్టర్గా, ఫైట్ కంపోజర్గా కొంచెం టాలెంట్స్ చూపించినా కూడా ఇప్పుడు పర్సనల్ వివాదాల్లో చిక్కుకున్న తర్వాత ఇమేజ్ కొంచెం డ్యామేజ్ అవుతుందన్న దశలో ఒక్కసారిగా ఈ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మోహన్ బాబు కుమారుడుగా అద్భుతంగా ప్రూవ్ కంపేర్ చేస్తే మంచు మనోజు విష్ణులో కంపేర్ చేస్తే మనోజ్లోనే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఫైటింగ్లో కానీ యాక్టింగ్లో కానీ అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సినిమా మాత్రం మోహన్ బాబు డిక్షన్ నుంచి బయటపడి సొంతంగా, అంత మోహన్ బాబు నీడలో ఉన్నప్పుడు మనకు అందరికీ తెలిసిందే తాప్సీని పరిచయం చేసింది కూడా వీళ్ళే. సో తాప్సీ ఫస్ట్ పిక్చరు ఇతని హీరోగా ప్రమోట్ చేయాలని చూస్తే తాప్సీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయిన సంగతి, ఉత్తరాదిని కూడా వెళ్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. సో అటువంటి మంచు మనోజు ఇవాళ ఈ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక పనివాడి పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒదిగిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. ఇక నారా రోహిత్ గురించి చెప్పే పని లేదు. ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా విశిష్టంగా అద్భుతంగా ఉంటాయి. అదితి శంకర్ ఒక హీరోయిన్గా చేసినటువంటి సినిమాలో ఆనంది పాత్ర కొంచెం విలనీ టచ్ ఉంటుంది. కానీ ఆనంది ఎందుకు అసూయపడుతుంది అనే దానికి కరెక్ట్ రీజనింగ్ ఇవ్వలేకపోయాడు డైరెక్టరు. దివ్యా పిల్లై ఆమె చేసిన పాత్ర కూడా చాలా బాగుంది. ఇక అదితి శంకర్ చూడ్డానికి కొంచెం సైడ్ హీరోయిన్ లాగా అనిపించింది. కానీ పాటల్లో మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో పోటీపడి ఇంకా మాట్లాడితే అతను డామినేట్ చేసి మరీ డ్యాన్స్ చేసింది. ఇక దివ్యా పిల్లై వదిన పాత్రలో బాగా రాణించింది. వెన్నెల కిషోర్ చేసే చారి పాత్ర బాగా నవ్విస్తుంది. కొంచెం పాత్ర అయినా బాగుంటుంది. అజయ్ది సూపర్గా ఉంటుంది. అతనికి క్యారెక్టర్ దగ్గర నుంచి అతను పేరే డిఫరెంట్గా, అతని క్యారెక్టర్కి ఒక పేరు, దానికి ఒక డిఫరెన్స్ బాగా ఇచ్చారు.
అట్లాగే మంత్రి పాత్రలో అసలు లోహిత్ శ్రీవాస్తవ్ అది కూడా చాలా బాగా చేశాడు. విజయ్ కనకమేడల రైటర్ డైరెక్టర్ అయినటువంటి అంటే తెలుగుకు రాసుకున్నటువంటి ఇతను యాక్చువల్లీ మెయిన్ సినిమా ఇది గరుడన్ మీద రాసుకున్నారు. కేకే రాధవమోహన్ అనే నిర్మాత ఈ సినిమాకి ఫేమస్ నిర్మాత అయిన డాక్టర్ జయంతిలాల్ గాదా కూడా ఉన్నాడు. హరికే వేదాంతం సినిమాటోగ్రఫీ, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్తో వచ్చినటువంటి ఈ సినిమా ఎలా ఉంది అంటే చక్కగా ఉంది సినిమా. సో మంచు మనోజ్కి తండ్రి నీడలో రానటువంటి పేరు ఒక్కసారిగా ఈ సినిమాతో వచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ నిజం, మంచు మనోజ్ చేసిన సినిమాల్ని మనం అన్నీ పరిశీలిస్తే ఇది బెంచ్ మార్క్ సినిమా అని చెప్పాలి. ఎందుకంటే అతని సినిమాల్లో అంటే తండ్రిది లేకుండా అతను బయటకు వచ్చేసి ఇవాళ ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడంటే ఈ సినిమా నిజంగా ఇప్పుడు ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా అతనికి కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. చాలా అద్భుతమైన సినిమాగా ఇతను చేశాడు. సో అతనికి అన్ని విధాలా కూడా ఈ సినిమా ఫ్లెచింగ్ సినిమా అని చెప్పుకోవాలి మంచు మనోజ్కి. ఇక అంతకుముందు ఆయన చేసినటువంటి సినిమాలను ఒకసారి మనం పరిశీలిస్తే పోటుగాడు సినిమా, వేదం సినిమా అల్లు అర్జున్తో, మరి ఇట్లాంటి సినిమాలు చేసినటువంటి అతను ఇంకా అతను నూకరాజు, మిస్టర్ నూకరాజు, నోకియా అని చెప్పి ఉంటే మిస్టర్ నూకే అని చెప్పేసి ఒక సినిమా చేశాడు. ఇలాంటి సినిమాలు చేసినటువంటి ఇతను సినిమాల్ని హిందీలో కూడా డబ్ చేయడం జరిగింది చాలా సినిమాలు. ముఖ్యంగా తాప్సీ పరిచయమైన సినిమా జుమ్మంది నాదం, ఇలాంటి సినిమాలు చేసినటువంటి మనోజ్లో ఉన్న పొటెన్షియలిటీ, బాలకృష్ణన్ సైడ్ క్యారెక్టర్ పెట్టి చేసిన సినిమాలో కూడా మంచు మనోజ్ హీరో అంటే ఆశ్చర్యం కలిగేది. అటువంటి కంబ్యాక్ చేసేటువంటి మంచు మనోజ్కి ఈ సినిమా నిజంగా ఒక లైఫ్ అన్నవాళ్ళ చాలా అద్భుతంగా చేశాడు. క్యారెక్టర్ని బాగా బేస్ వాయిస్లో అద్భుతంగా చేశాడు. సో కథగా చెప్పుకుంటే ముగ్గురు స్నేహితులు, అంటే ఒక అతను పనివాడుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఇద్దరు స్నేహితులు. ఆ ఇద్దరు స్నేహితుల పేర్లు కానీ అవి కానీ చాలా ఆకట్టుకునే విధంగా అసలు డైరెక్టర్ బాగా డీల్ చేశాడు. అంటే తమిళ్ కథని అసలు సూరి చేసిన దానికన్నా కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంకా బాగా చేశాడు. అక్కడ కూడా సూపర్ హిట్ సినిమా. సో గరుడన్ దానికి తగ్గట్టుగా మరి మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మన ఛత్రపతి హిందీ రీమేక్తో దెబ్బతిన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు సినిమా రీసెంట్గా నంది అవార్డు కూడా వచ్చింది, తృతీయ ఉత్తమ చిత్రంగా ఇవాళే ప్రకటించారు మురళీమోహన్ది, నిన్న ఇవాళ పేపర్కి వచ్చింది. సో అలాంటి ఈ దశలో మన నారా రోహిత్ కూడా బాణం లాంటి మంచి మంచి సినిమాలు చేసిన నారా రోహిత్కి కూడా మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. పొట్ట మాత్రం పాటల్లో చాలా మంచి అమూనెల కడుపులాగా అంత కనబడింది అతనికి. సో మంచు మనోజ్ ఫిజిక్ ఆ పాత్రకి సరిగ్గా సరిపోయింది. జయసుధ కూడా క్యారెక్టర్కి సరిపోయింది ఇక్కడ వృద్ధ పాత్రలో అద్భుతంగా చేసింది ఆమె. సో ఆ సస్పెన్స్, ఆ వేరియేషను, ఆ తర్వాత మంచు మనోజ్ క్యారెక్టర్కి తీసుకున్నటువంటి శ్రద్ధ, అతనికి ఇచ్చిన పర్ఫార్మెన్సు, సాయికో శ్రీనివాస్ చివరిలో చేసిన పర్ఫార్మెన్సు, ఆనంది విలని తర్వాత ఇవన్నీ కూడా సహకరించి సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్ళాయి. చాలా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. భైరవం సినిమా 250 రూపాయలు ఏంటి టికెట్, 350, 250 మల్టీప్లెక్స్లో పెడితే ఈ సినిమాకి 250 పెట్టి ఎవడొస్తారా అని అనుకుంటే లోపలికి వెళ్తే జనాలు ఆల్మోస్ట్ 60-70% ఆక్యుపెన్సీ కనబడింది. అక్కడే సినిమా యొక్క సక్సెస్ అర్థమైంది నాకు. సో విజయ్ కనకమేడల డైరెక్షన్ బాగుంటుందని అందరికీ తెలుసు. నాంది, ఆ తర్వాత ఉగ్రం, 2 సినిమాలు కూడా నాంది సూపర్ హిట్, ఉగ్రం పర్వాలేదు అనిపించుకున్న సినిమాని ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాడనే చెప్పాలి. బాగుంది పిక్చరు. సో పాటల్లో కూడా మరి ఒకటి గుచ్చినాడే అని గిచ్చినావే గుచ్చినా డైరెక్ట్ మీనింగ్ తోటి పాట పెట్టాడు. డైరెక్ట్ అటు స్టేషాలంకారం కాకుండా డైరెక్ట్ మీనింగ్తో గుచ్చినావా గుచ్చకు అనే ఆ అమ్మాయి అనడం, గుచ్చాను గుస్తాను అని ఇతను అనడము అన్నది సాహిత్యం పాటల్లో ఏ అధమ స్థాయికి వస్తుంది అనేది, ముఖ్యంగా సినీ సాహిత్యం ఏ బూత్ స్థాయికి వచ్చింది అనే దానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. బహుశా దానికి అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా మనకి ఎక్కడ అసభ్యత కనబడదు, కాకపోతే హింస కనబడుతుంది బాగా. సో రక్తపాతం బాగా కనబడుతుంది, చేయి నరకడము అలాంటి సీన్స్ ఉన్నాయి. అయితే ఇతనికి బొట్టు తాగుపడి ఇతను పోతరాజ్ టైప్లో ఇతను రావడం అనేది సీనా అని పిలుస్తారు, సీనని. ఆ సీనా క్యారెక్టరు అద్భుతంగా సమకూరాయి. ఎందుకంటే చాలా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా చేయలేదు ఈయన, ఎవరు బెల్లంకొండ సాయి శ్రీనివాసు. అతనికి ఆ చివరిలో దాన్ని కరెక్ట్గా వాడుకున్నారు వాళ్ళు. దీన్ని అసలు ఓపెనింగ్ ఎట్లా చేశారంటే, మిర్చి సంపత్ నా జాబ్కి రిజైన్ చేస్తున్నాను సార్ అని చెప్పి జెంటిల్మ్యాన్ ఫేమ్ మీనన్కి ఇచ్చినప్పుడు, ఎందుకు ఏం సంగతి, దాని కారణం ఏంటిది అని చెప్పేసి అతను అడిగినప్పుడు, అతను కథ అంతా కూడా మనకు చెప్పి లాస్ట్కి నీ పేరు కూడా రాశాను సార్ ఒక పేజీ, ఇంకో కాపీ నా దగ్గర ఉంది, ఒకవేళ నువ్వు మాయం చేస్తే కూడా అని చెప్పేటువంటి ఇది చాలా బాగా అనిపిస్తుంది మనకి. సో సూపర్గా మనకి ఉంటుంది. వరద గజపతి పాత్రలు, ముఖ్యంగా మనకి వరద పాత్రలో మనకి నారా రోహిత్ అద్భుతంగా చేశాడు. ఇక గజపతి పాత్రలో మనకి మంచు మనోజు ఆ ఫిజిక్, సీను పాత్రలో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఓపెనింగ్‌లోనే పోలీస్ ఇన్స్‌పెక్టర్‌కి వీపు పడి వేపు అడ్డం పెట్టి వాళ్ళ కూతురికి దెబ్బ తగలకుండా ఉంటే డబ్బులు ఇస్తే, ఈ డబ్బులు దాని కింద నేను కూలికి డబ్బు తీసుకుంటాను కానీ సహాయానికి డబ్బులు తీసుకోను అని చెప్తాడు. సో వెన్నెల అదితి శంకర్ యాక్టింగ్ వెన్నెలగా ఆమె చేసింది. అట్లాగే నీలిమగా ఆనంద్ గజపతి భారీగా చేసింది. అట్లాగే దివ్య పిల్లై ఇతని భార్యగా చేసింది. ఎవరు భార్యగా? నారా రోహిత్ భార్యగా. సో ఆమె చాలా బాగా అద్భుతంగా పోషించింది. ఫ్యామిలీ డ్రామా బాగా పండింది. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళకు భైరవం అనే టైటిల్ కూడా, భైరవం అంటే కుక్క, భైరవం అంటే దేవుడు. సో మనము తలుచుకునేటువంటి భైరవుడు కాపాడుతున్నాడు అని ఒక డైలాగ్ వాడారు. అట్లాగే భైరవం కుక్క ఏదైతే విశ్వాసం చూపిస్తుందో అట్లా పనివాడిగా విశ్వాసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చూపించాడన్నది మంచు మనసుకు. లాస్ట్ కూడా లొంగిపో, నేను కొట్టలేను, నువ్వు నాకు చాలా సహకరించావు, నువ్వు నా దేవుడు అన్న టైపులో ఎంతో ఇది చూపించినటువంటి ఇది శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పేరు నిర్వహించినటువంటి ఈ సినిమా చాలా ఇది సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం, శ్రీచరణ్ పాకాల సంగీతం కూడా బాగా ఆకట్టుకునే విధంగా సాగి చాలా బాగా అనిపిస్తుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇక తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తులుగా వీళ్ళిద్దరిని చూపించారు, గజపతి వర్ధన్. వీళ్ళ దగ్గరికి బయట నుంచి వచ్చిన సీను చేరుతాడు. వీళ్ళు ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఇక వారాయి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్నటువంటి నాగరత్నమ్మ జేసుధ మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతల్ని ఇతనికి కన్నుపడుతుంది. ఎవరికి? మన అజయ్కి కన్నుపడుతుంది. మంత్రి వెదురు మల్లి అదే శ్రీవాస్తవ, లోహిత్ శ్రీవాస్తవ అజయ్ని పంపిస్తాడు. ఈ అజయ్ క్యారెక్టరు చాలా బాగుంటుంది. అతనికి ఒక తమాషా ఇది కూడా ఉంటుంది, మనకి ఒక పేరు కూడా అతనికి తమాషాగా పెట్టారు. ఆ పేరుతోటి అతన్ని థియేటర్, ఎందుకంటే థియేటర్లో బూత్ బొమ్మలు ఆడిస్తుంటాడు, తన కార్యకలాపాలన్నీ కూడా థియేటర్ ద్వారా సాగిస్తుంటాడని థియేటరు అంటే సంబోధిస్తుంటారు. సో ఈ రకమైనటువంటి దాంట్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్కి మధ్యలో పనివాడిగా ఉన్నటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏ రకంగా చేశారు. తర్వాత ఒక వ్యక్తి తోట దగ్గర వీళ్ళు కలుసుకున్న తర్వాత అక్కడ హత్య చేస్తారు. అది దేవుడికి సంబంధించిన పత్రాలు తీసుకురమ్మంటే అమ్మడానికి ఇతను మంచు మనోజ్ రెడ్డిగా ఉన్న, అంటే పాత్ర పేరు గజపతి రెడ్డిగా ఉన్న నారా రోహిత్ అంటే పాత్ర పేరు వరద ఒప్పుకోడు. అడ్డుపడ్డప్పుడు అతన్ని చంపేస్తే అతని కొడుకు ఇతన్ని చంపడానికి ట్రై చేశాడు. నూనె మీసాల పిల్లని చూపించారు, ఎవరు? దివ్య పిల్ల కొడుకుగా. అతన్ని కాపాడుతూ ఇతను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నోరు మూసి తీసుకెళ్లే సన్నివేశము. అజయ్ అతన్ని కూడా చంపడానికి, అంటే థియేటర్ చంపడానికి ట్రై చేస్తే అతన్ని చంపేసేయడము. ఆ తర్వాత అతన్ని చంపడానికి ట్రై చేసిన ఇంకొక వ్యక్తిని కూడా చంపేయడము. లాస్ట్కి ఇతని మీదకి కూడా రావడము, వీళ్ళని వేరే ఊరికి పంపించడం, ఇదంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి. పోలీసులతోటి మధ్యలో వెన్నెల కిషోర్ వచ్చి కేసు రాసుకునే వ్యక్తిగా, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెరకెక్కించినటువంటి విధానం. ముఖ్యంగా మ్యూజిక్ బాగుంది, నటినట్ల పర్ఫార్మెన్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఒరిజినల్గా స్టోరీయే బాగుంది. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. చక్కగా మీరు పెట్టిన డబ్బుకి చక్కటి ఎంటర్టైన్మెంట్ దొరికేటువంటి సినిమా ఇది. ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకపోయినా ఇందాక చెప్పినట్టు గుచ్చినావ పాట తప్ప ఇంకా ఇక్కడ మీకు అసభ్యత కనబడదు. కాకపోతే హింసకే అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సినిమాకి. సో బెల్లంకొండ సాయి శ్రీనివాసు మంచు మనోజ్లో పోటీ పడ్డారు. ఇంకా నంబర్ 1 ఎవరంటే మంచు మనోజ్, 100% అన్డౌటెడ్లీ. మోహన్ బాబు మరి ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళకి కుమారుడు ఈ యొక్క సక్సెస్ని ఎంజాయ్ చేస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా తండ్రిగా అతను ఆనందపడేటువంటి సినిమా. మంచు మనోజ్కి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నందుకు ఇంకో 4 సినిమాలు వచ్చే సినిమాగా అయింది. ఖచ్చితంగా అతనికి మంచి జరగాలి. శ్రీచరణ్ పాకాల పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. సో సినిమాటోగ్రఫీ కూడా బాగుండి, ఎడిటింగ్ కూడా మంచిగా ఉండి చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాగ్స్ ఉన్నా కూడా నిర్మాణ విలువలు బాగుండడంతో చాలా బాగా అనిపిస్తుంది సినిమా. ఒక మంచి సినిమాని చూసిన ఫీల్ నాకైతే కలిగింది. గరుడన్ తో కంపేర్ చేస్తే కూడా ఈ సినిమా నిలబడింది. సో అక్కడ శశికుమార్ కన్నా మన నారా రోహిత్ బాగా చేశాడని చెప్పొచ్చు. అట్లాగే మన ఈయన కన్నాక ఎవరు అక్కడ నటులు ఎవరైతే మనం యాక్ట్ చేశారో ఆయా క్యారెక్టర్స్లో వాళ్ళందరికన్నా కూడా మన తెలుగు నటులు బాగా చేశారని చెప్పాలి. ఎందుకంటే శశికుమార్ కన్నా కూడా నారా రోహిత్ పర్ఫార్మెన్స్ కానీ, తర్వాత ఉన్ని ముకుందన్ కన్నా కూడా మన మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ కానీ, అంటే శశికుమార్ క్యారెక్టరు ఇక్కడ తెలుగులో మంచు మనోజ్ చేశాడు, ఉన్ని ముకుందన్ క్యారెక్టర్ నారా రోహిత్ చేశాడు. వాళ్ళ క్యారెక్టర్లను వాళ్ళకన్నా వీళ్ళు బాగా చేశారు. శశికుమార్ కన్నా 100% మన మంచు మనోజే బాగా చేశాడు. అతను చెప్పిన బేస్ వాయిస్లు ఇంకా బాగా అనిపించింది. ఉన్ని ముకుందన్ కన్నా మన నారా రోహితే బాగా చేశాడు. అట్లాగే సూరి కన్నా కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా చేశాడు. ఇది తమాషా. సో వాళ్ళు అక్కడ పోటీపడి సూపర్ హిట్ చేశారు గరుడన్ని, ఇక్కడ ఇంకా సూపర్ హిట్ అనే విధంగా ఈ సినిమా ఉంది.
ముఖ్యంగా ఇవాళ పోటీ లేకపోవడం, ఈ సినిమాకి పోటీ లేకపోవడంతో ఈ ఒక బ్లాక్ బస్టర్గా ఈ సినిమా నిలబడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా జూన్ 1 నుంచి బంద్ గిందు అని చెప్పేసి ఒక రూమర్స్ రావడంతో, రూమర్సే అవి, అది నిజంగా జరుగుతుందని అనుకోలేదు. నేనైతే ముందటి నుంచి అనుకున్నాను ఇది జరగదని. సో అలాగే జరిగింది. సో మొత్తానికి ఏంటంటే ఈ టైంలో కలేజా సినిమా రిలీజ్ చేస్తే మరొకప్పుడు ఫ్లాప్గా నిలబడ్డ మహేష్ కలేజా, యాక్చువల్ సినిమా పేరు కలేజా కాదు, మహేష్ కలేజా, అప్పుడు ఒక ఆయన కేసు వేస్తే అది కలేజా పిక్చర్ని మహేష్ కలేజా అని పెట్టారు. సో 2 గంటల 35 నిమిషాల ఈ అడల్ట్ సర్టిఫికేట్ సినిమా ఇవాళ పోటీ లేకుండా దున్నేస్తున్నట్టు సినిమా. ఎందుకంటే మహేష్ కలేజాకి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చినా కూడా ఇది లాంగ్ రన్లో నిలబడే సినిమా అవుతుంది భైరవం. ఆ టైటిల్ తగ్గట్టు కూడా కుక్కకు సంబంధించినటువంటి విశ్వాసం ఇతను చూపించాడు అన్నది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చూపించారు. పాటల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూమెంట్స్, ఫాస్ట్నెస్ బాగుంది. అట్లాగే ముగ్గురికి మీద కలిసి చేసిన పాట బాగుంది. మంచు మనోజ్ పాత్రను హైలైట్ చేయడము, నారా రోహిత్ పాత్రను మధ్యలో డల్ చేసినా కూడా ఆ క్యారెక్టర్లో నిజాయితీ చూపించారు. జయసుధాకు ఎలా చనిపోయింది అనేది ట్విస్ట్, ఇవన్నీ కూడా చాలా బాగా తీసుకొచ్చి లాస్ట్లో అక్కడ ఏం జరిగింది అనేది డ్రోన్ షాట్ వేసి లాస్ట్లో మళ్ళీ రివీల్ చేయడం అక్కడ ఏం జరిగింది అనేది, ఏ రకంగా మంచు మనోజ్ బిహేవియర్ అలా అయిపోయింది. అంతకుముందు ఫ్రెండ్ కోసం ప్రాణం ఇచ్చేటువంటి ఇది, తర్వాత సాయి శ్రీనివాస్ ఏమో అతను నరకడానికి వచ్చినటువంటి ఒక వాళ్ళ బావమరిది చేయి నరికినప్పుడు మా మామను కొడతావారా, మా మామ అంటే నాకు తండ్రితో సమానం అంటూ మంచు మనోజ్ చెప్పిన డైలాగు, ఆనంద్ నీలిమ కోసం అతను ఏ రకంగా మారిపోయాడు, ఫ్రెండ్ కూడా ఏ రకంగా చంపుకున్నాడు అనేది, తర్వాత ఆమె అన్నయ్యకి చేపల పులుసు ఇమ్మని చెప్పి పంపించిన సీను, అవన్నీ చాలా బాగుంటాయి. మామ అని చెప్పి పిల్లాడు తేజ పిలవడం, ఎవరు తేజ అంటే ఎవరు, నారా రోహిత్ వాళ్ళ అబ్బాయి. సో వాళ్ళది కొంచెం ఒక మిడిల్ ఏజ్డ్గా చూపించి పెద్ద పిల్లాడు, మీసాలున్న పిల్లాడిగా చూపించారు. ఆ పిల్లాడితో చిన్నప్పుడు పుట్టినప్పుడు మా మామ అని పిలిచాడు నన్ను అని చూపించడము, జైల్లో ఒక అతను టెంపర్ వంశీ ఇతనికి విషయం జరిగింది, ఇలా జరిగిందని చెప్పడము, ఆ వీడియో చూపించి అది వీడియో పంపిన తర్వాత దానికి సంబంధించి నారా రోహిత్ మాట్లాడాడు అన్నది సస్పెన్స్ మనకు రివీల్ చేస్తూ చాలా బాగా తీసుకొచ్చాడు. ముఖ్యంగా మంచు మనోజ్ని చూడంగానే నాకెంతో ఆనందం అనిపించింది. 2 సంవత్సరాలు మోహన్ బాబు నీడలో తెచ్చుకోలేకపోయినటువంటి ఒక సక్సెస్ గుర్తింపు ఇండివిజువల్గా బయటకు వచ్చిన తర్వాత, వివాదాలు వచ్చిన తర్వాత అతనికి సక్సెస్ రావడం ఎంతో నైతిక బలం. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా బాధ. సో కాబట్టి మంచు మనోజ్కి నైతికంగా ఈ సినిమా రావడం భగవంతుని ఆశీర్వాదంగా చెప్పుకోవాలి. సో మొత్తానికి నారా రోహిత్ లాంటి మంచి నటుడు, మంచు మనోజ్ లాంటి మంచి నటుడిని, అట్లా బెల్లంకొండ సాయి శ్రీనివాసన్ ప్రతిభావంతుని ఈ సినిమాకి పట్టుకున్నటువంటి డైరెక్టర్ విజయ్ కనకమేడల సెలెక్షన్కి ఫస్ట్ మెచ్చుకోవాలి. సో అట్లాగే ఈ సినిమాలో మన మామ పాత్ర చేసినటువంటి అతను, ఆయన రెగ్యులర్గా అన్ని సినిమాల్లో చేస్తున్నటువంటి అతను, వీళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేయడంతో సినిమా ఎక్కడికో వెళ్ళింది. తాగి ముఖ్యంగా నా అల్లుడిని కొడతావా, నా అల్లుడిని ఇది చేస్తావా, ఒక ముస్లిం పిల్లని కడుపు చేస్తే ఆ అమ్మాయిని కోసము బావిలో దోస్తే ఈతరాని ఇతన్ని ఏ రకంగా కాపాడారు. ఆ తర్వాత ఇద్దరు హాస్పిటల్లో పడ్డప్పుడు ఓఆర్ఎస్ఎల్ తాగుతుంటూ ఆరెంజ్ బత్తాయి జ్యూస్ తాగుతున్నారు మీరిద్దరు అంటూ అనడము, వెన్నెల కిషోర్ రాసుకుంటుంటే ఎవరు పడ్డారంటే ఒకరినొకరు చూపించుకోవడం, ఆ కామెడీ బాగా వర్కౌట్ అయింది. అట్లాగే ఆ చేయిపోయిన తర్వాత ఇప్పుడు చేయలేదు కాబట్టి నా యొక్క ఇంపార్టెన్స్ తీసుకున్నాడు అన్నయ్య, కాపురం నిలబెట్టామంటే అందరు కాపురం నిలబెడుతున్నాడు, నన్ను ఎప్పుడు కాపురం నాతో కాపురం చేస్తామని చెప్పి హీరోయిన్ దగ్గర కూడా అక్కడ చిన్నగా పుట్టింగ్ కనబడుతుంది హీరోయిన్. ఇతను ఏకదం పనివాళ్ళనే కనబడతాడు. అయితే ఒక దగ్గర చాయ్ హోటల్లో చిన్న పనులు చేసేటువంటి వ్యక్తిగా పనివాడిగా కూడా సెట్ అయిపోయాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గ్లామర్ రోల్స్, అల్లుడు సీను అటువంటి దాంట్లో గ్లామర్గా చూసిన అతన్ని ఎక్దం పనివాడి క్యారెక్టర్, అంటే అక్కడ సూర్య అంటే అక్కడ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ అక్కడ పనివాడిగా, కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని మనము వినయ విధేయ రామ డైలాగ్ కూడా ఒక దగ్గర పెట్టారు, వినయ విధేయ రామ అని చెప్పి మార్చారు డైలాగ్, అక్కడ అతని మీద చెప్పారు ఆ డైలాగు. అట్లాంటి యాక్షన్ సినిమాలు, పెద్ద సినిమాలు అతను ఈ ఎవరు మన బోయపాటి సీన్ లాంటి పెద్ద డైరెక్టర్లతో వినయ విధేయ రామ లాంటి సినిమాలు చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు హీరోల సినిమా చేయడం ఏంటిది అనుకుంటే, ఈ సినిమాకి వచ్చినాక సెకండ్ హాఫ్లో అతను గిడ్డం పెంచుకొని మొదటి నుంచి ఆహార్యం అంతా ఒక డిఫరెంట్గా పెట్టుకొని చేసినటువంటి ఈ పాత్ర ఔరా అనిపిస్తుంది. హీరోయిన్తో డ్యాన్సులు కూడా చాలా అదరగొట్టాడు. 2 పాటలు అతనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, కథలో అతనిదే ఎక్కువ పాత్ర ఉంది. సో మంచు మనోజ్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా పేలింది. సో నంబర్ 1 కేటగిరీ చేసుకుంటే ఫస్ట్ ప్లేస్ వచ్చి మంచు మనోజ్కి వస్తుంది, సెకండ్ ప్లేస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి వచ్చింది, థర్డ్ ప్లేస్ నారా రోహిత్కి వస్తుంది, ముగ్గురు పోటీ పడ్డారు, 4వ ప్లేస్ ఆనందికి వస్తుంది, ఆ తర్వాత దివ్య పిల్లైకి వస్తుంది. ఆ పర్ఫార్మెన్స్, అరే నువ్వు సొంత తమ్ముడు కన్నా ఎక్కువ చూశాను రాలని డైలాగ్ లాంటివి. ఆ చిన్న కుర్రాడు కూడా, కొడుకుగా చేసిన కుర్రాడు కూడా చాలా బాగా చేశాడు. నూనెగు మిసి పిల్లాడు, పొడు చేద్దానికి ట్రై చేసే పిల్లాడు. వెన్నెల కిషోర్ది ఎప్పుడు ఉన్నట్టుగా రెగ్యులర్ కామెడీ. సో అంతా సూపర్గా వచ్చినటువంటి మిర్చి సంపత్ క్లైమాక్స్లో మిర్చి సంపత్ మీద కంక్లూడ్ చేయడం అనేది కూడా బాగుండి, అక్కడ లాస్ట్కి ఏం జరిగింది ఈ ఊర్లో, నేను న్యాయం చేయలేకపోయానని అతను మదనపడుతూ అతను జరిగిన సంఘటన అంతా కూడా భైరవుడి యొక్క దీవెన నేపథ్యంలో ఈ కథ అంతా సాగుతూ ఒక దేవాలయం నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కథని ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్గా విజయ్ కనకమేడల ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా గరుడని రూపొందించినటువంటి తీరు బాగుంది. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.